వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని దసరా అడావుడి శ్రీరాంపురంలో ఆయుధ పూజ ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా సంబరాలు అధిక సంఖ్యలో హాజరైన యువకులు. రండి బాబు మంత్రి గారు. విజయదశమి హడావిడి హడావిడి మొదలైంది. రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో సుమారు 7 సంబరాలు. తెల్లవారులు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్రసాము కత్తి సాముతో పాటు అగ్గి పర్వతాలు వాటితో పాటు వాహనాలన్నింటినీ కూడా ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరిగి తెల్లవాళ్లు జరుపుకునే ఈ సంబరం సుమారు 7 సంబరాలు ఈ అమలాపురం టౌన్ లో సంబరం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ 7 సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడికి హాజరవడం జరుగుతూ ఉంటది. అందులో 3 లక్షవారాలు తొలి పూజ జరుపుకుంటాం. ఈ రోజు తొలి పూజ ఈ లక్షవారం వచ్చింది. నెక్స్ట్ లక్షవారం ఆ 3వ లక్షవారానికి దశమి కాబట్టి ఈ యొక్క సంబరాన్ని ఈ యొక్క విజయదశమిని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గురువులందరూ కూడా మరి కాలక్రమేణా కొంతమంది అంతరించారు కాబట్టి వాళ్ళ వారసులు అందరూ కూడా ఈ కర్రసాము కత్తిసాము కంటిన్యూ చేసుకుంటూ మరి అలాగే ఈ గురువులందరూ కూడా కొంతమంది కొత్తగా యువత అందరికీ కూడా ఈ కర్రసాము కత్తిసాము ఈ 15 రోజులు కూడా 15-20 రోజులు కూడా నేర్పించి వాళ్ళు కూడా ఆ కళని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతాయి. వీటిని చూడటానికి ప్రత్యేకించి చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా సుమారు 10,000 మందితో ఈ సంబరం జరుగుతుంది. తెల్లవాళ్లు జరిగే ఈ కార్యక్రమానికి శాంతియుతంగా జరుపుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు యాక్టివ్ గా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా ఫైండ్ ఓవర్ కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా ఉంటది. ఎవరు ఏ కోతి వేషాలు వేసినా ఏ వెకిలి చేష్టలు చేసినా ఇది చూస్తా ఊరుకునే ప్రభుత్వం కాదు. అయితే అందరూ కూడా సంబరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తా ఉంది. అలాగే ఈ గురువులందరూ కూడా వాళ్ళకి వచ్చిన కళని ఇతరులకు నేర్పిస్తూ ఆ కళని ఆ రోజు ప్రదర్శించి ఉత్సాహంగా పాల్గొంటా ఉంటారు. మరి ఈ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ
మరి తరతరాలు సుమారు 82వ వార్షికోత్సవం ఇది, మరి 81వ వార్షికోత్సవం. మరి ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి యువత అంతా కూడా మెల్లిగా నేర్చుకుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా దశమికి ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తానడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ సంస్కృతి అనేది మన ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని కంటిన్యూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కంటిన్యూ అయ్యేలాగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్త